చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చి శాంతి అయిపోయింది, ఇంతవరకు ఎవరు రాలా. ఇప్పుడు దాకా బండి మెయింటెనెన్స్ మొత్తం చేశాను. ఎవరన్నా వస్తే బండి స్టార్ట్ చేద్దామనేసి ఇంక ఉన్నాను. మనోడు రాలేదుగా, ఇంక నేనే ఈరోజు స్టార్ట్ చేసి ఆ గుట్లన్నీ మొత్తం పీక్కొని పోవాలి. ఇప్పుడు రేడియేటర్లో నీళ్ళు కూడా చూసుకోవాలి. రేడియేటర్లో చాలా నీళ్ళు పట్టినాయి. నాకు 2 రోజుల నుంచి చూడలేదు అనుకుంటా. ఇది మొత్తం మరీ చిల్లగొట్టలు ఎక్కువగా మొలిచిపోయినాయి. ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది, నుంచి పోతే మళ్ళీ ఇక్కడ పిచ్చి చెట్టు ఉంది. కర్ర కొట్టించుకోమంటే బాగుండు. అమ్మో, ఇక్కడ మన బండి దిగడానికి గ్యాప్ లేదుగా. ఇక్కడ పైకి ఎక్కాల్సిందే. అలాగ పైకి ఎక్కి ఆడ గ్యాప్ వచ్చింది, ఆడ దాకా బీకి ఇక్కడ దాకా బీకి ఇన్ని నుంచి పైకి ఎక్కి మళ్ళీ తుమ్మ చెట్టు వీకి ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్ ఉన్నట్టుంది. ఆ స్టెప్ నుంచి బేకాలి. సైలెంట్గా ఉంది ప్రదేశం మాత్రం. నా రాక్స్ రౌడీ మాత్రం ఈ మధ్య కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. రాక్స్ రౌడీని షెడ్ కడికి తీసుకెళ్ళాలి తొందరలో. తీసుకెళ్ళకపోతే బాగా ఇబ్బంది పెడుతుంది. తీసుకెళ్ళి మొత్తం నీట్గా చేయించుకురావాలి. ఎక్కడ అప్పటికప్పుడు అయిపోతూ ఉంది అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం నేను ఏం చేసినట్టయితే అదిగో అటు ఇంకో 3 పర్లాంగులు వెళ్ళేది. నిన్న అయిపోయా, మొన్న నడిచింది, అంతకు ముందు రోజు ఒక 5 గంటలు నడిచింది అంతే. ఈ మొద్దులు కింద కొట్టించుకుంటే అమ్మని మొద్దులు. కర్ర కొట్టించుకోవట్లేరు. కర్ర కింద కొట్టించుకుంటే బాగుంటాయి. మన ఈ బ్యార్నీకి సూపర్గా ఉంటాయి. కానీ ఇది అది కాక కాలం మెచ్చెట్లు కదా, కొద్దిగా కాలం అని చెప్పేసి అది పొయ్యిలో, అందుకని చెప్పేసి ఆగుతారు. తొందరగా వేసుకోరు. మామూలు ముద్దు వేసుకున్నంత రేటుకి వేసుకోరు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు వేసుకుంటారు, ఒక్కొక్కరు వేసుకోరు. ఎందుకంటే కర్ర బాగా అవసరం అయింది చూడు. వాళ్ళు ఏదైతే మళ్ళీ కాలిద్ది కదా అన్నట్టు పెట్టేస్తారు. కొంతమంది మనకెందుకులే మంచి ముద్దులు వేసుకుందామని అనుకుంటారు. అవి అయితే ఇంకా సూపర్గా ఉంటాయి జామాయిలు. అంటే ఈ పీకినమ్మటే కాల్చకూడదు. పీకిన తర్వాత ఒక నెల 2 నెలలు ఆరనియాలి మొద్దు. అప్పుడు మంచి కాలుపు వచ్చింది పొగాకు. ఎందుకంటే అది మంట బాగా తగిలిద్ది. ఆ హీట్ అనేది బాగా వచ్చిందనుకో, అప్పుడు ఆకు మంచి కలర్ వచ్చిద్ది. దానివల్ల కొద్దిగా బాగా ఇది అయింది. వీటిని ఎక్కడన్నా మీరు చూసారా చిన్నప్పుడు? ఏంటంటే అది అవిగా దాని కింద నలుపు దానికి కానీ రాదంటారు చూడండి. అవే ఇవి. అంటే వీటి పేరు ఏదో ఉందో నాకు గుర్తులేదు. మీరు కామెంట్లో చెప్పండి వీటి పేరేందో. క్లారిటీగా రావట్లేదా? అది చూడండి, ఇంకా కోస్తానండి. వీటిల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పండి మీరు. వీటిని గురిగింజలు అంటారు. గురిగింజలలో ఎన్ని రకాల గురిగింజలు ఉన్నాయో చెప్పండి.
కలర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి కదండి. ఇది పెద్దోళ్ళు చేత్రం చెప్పరు. తన కింద నలుపు తనకే తెలియంది ఏంటిది, గురిగింజ. అది మీరు ఎక్కడైనా చూసి ఉంటే మీరు చిన్నప్పుడు వీటిని, చిన్నప్పుడు ఏంది ఇప్పుడు కూడా ఉన్నాయిలే, ఉండబట్టే కదా నేను తీసింది. చూసిన వాళ్ళు లైక్ చేయండి, చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఎవరైనా చూసి ఉంటే వీటిని. సైట్ వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా అందుకని నేను చూసి నాకు చిరాకేస్తా ఫోన్ చేసి చెప్పాను, అయ్యా మీరు ఎప్పుడు వస్తారో రండి, నేను స్టార్ట్ చేస్తాను, నాకు చిరాకేస్తుంది నుంచోని అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. అక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వస్తే కొంచెం కాలువలాగుంది. ఈ లోపు అక్కడ దాకా తీసి ఆ కాలువ కొంచెం బూడ్చుకుంటూ వాళ్ళు వస్తారులేమనేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఎంతసేపు అని కూర్చుంటాం ఎదురు చూసి అప్పటికి నేను 7:30 కల్లా వెళ్ళాను బండికాడికి. మెయింటెనెన్స్ చేసి అది చేసేప్పటికి 8:45 అయింది. నాకు ఇంకా అసలు ఎంతసేపు నిలబడ్డా చిరాకేస్తుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎప్పుడు వస్తారో రండి, నేను స్టార్ట్ చిల్లకొట్లని బీక్కుంటూ పోదాంలే, ఏముంది ఆడ, వాళ్ళు చూసినా అయ్యే వాళ్ళు చూడకపోయినా అయ్యే కదా అనేసి మనం స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నాం.
ఇది మామూలుగా లాగుతుంటే అసలు అందట్లేదు, అది ఎంత లాగినా కానీ. అందుకని చెప్పేసి బండి డౌన్కి పెట్టుకొని, అంటే స్లోప్ మాదిరిలో, అంటే స్లోప్ లాగా, అంటే ర్యాంపులు దిగుతున్నట్టు పెట్టుకొని పేకాల్సి వచ్చింది. మామూలుగా అడ్డంగా పెట్టామంటే బండి జారిపోతుంది. అందుకని చెప్పేసి స్లోప్ దిగుతున్నట్టు పెట్టి ర్యాంప్ దిగుతున్నట్టు అవి పీకేస్తున్నాను. కానీ అట్లా అవుతున్నా కూడా బండి జారిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో కంప్లీట్ చేస్తున్నా. ఇది బాగా ల్యాగ్ అయ్యేటట్టుంది. సరే పర్లేదు, ల్యాగ్ అయిందంటే క్షమించండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కదా, మీరు నాకు సపోర్ట్ చేస్తే కదా. నీ ఒక్క లైక్ వల్ల నేను ఏమైనా పెద్దోని అయిపోతానా? కానుగా నీ ఒక్కడే లైక్ అయ్యి, నువ్వు ఒక్కడే సబ్స్క్రైబ్ చేసుకో, నువ్వు ఒక్కడే కామెంట్ పెట్టు. అంటే మనం ఏదో పెద్దలం అవుతామని యూట్యూబ్ చేయట్లా. కాకపోతే ఏంటంటే మనం చేసే పని నలుగురికి తెలిస్తే బాగుంటుంది కదా అనేసి చేస్తున్నాను. కానీ నువ్వు ఒక్కడవే సబ్స్క్రైబ్ చేసుకో, నీ పక్కన ఉన్న అతనికి చెప్పు చాలు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చాలు. అతను చేసుకోకపోవడం నచ్చితే చేసుకుంటాడు, లేకపోతే లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. వీడియోస్ ఎలా ఉన్నాయో, ఇంకా ఎలా తీయాలా అనేది మీకు నచ్చినట్టు తీస్తాను ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇప్పుడు దాకా కొంచెం నాన్నగారు పోయిన బాధలో కొద్దిగా వీడియోలు కూడా చేయలేదు. ఆయన నెల అవుతుందిలే కాలం చేసి, కొంచెం ఆ బాధలో వీడియోలు కూడా పెద్దగా పెట్టలేదు నేను. ఇప్పటి నుంచి డే బై డే వీడియోస్ వస్తుంది. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఫుల్ వీడియోస్ బాగా ఎక్కువ పెడతా. మన రాక్స్ రౌడీనే కానీ, మీకు ఒక పచ్చని పొలాలే కానీ అన్నీ తీసి పెడుతుంటాను.